హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక కీలక నిర్ణయం విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పబోతుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటుంది. ఈ మేరకు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్కు చెందిన ట్రస్టీలు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం డిజిటల్ రిఫార్మ్స్ పేరట ఈపీఎఫ్ఓ 3.0 పేరట కొత్త నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రధానంగా పూర్తి డిజిటల్ క్లెయిమ్ సెటిల్మెంటు, అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెసింగ్ సమయాన్ని 20 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించడం ఉంది. దీంతోపాటు నేరుగా యూపీఐ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం, అలాగే భవిష్యత్తులో సభ్యులకు ఏటీఎం కార్డు వంటి సౌకర్యాన్ని కూడా ఈ ప్లాట్ఫారం కింద అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ బ్యాంకు లాంటి కస్టమర్ సర్వీస్ మోడల్ను ప్రవేశపెట్టేందుకు ఈపీఎఫ్ఓ 3.0 పద్ధతిని అమలు చేయనుంది. ఇక ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఫ్రాడ్ చెకింగ్, అలాగే ఆటో వెరిఫికేషన్ కూడా చకచకా జరిగేలా, తద్వారా సేవలను మరింత సమర్థవంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా పేపర్లెస్ సిస్టమ్ సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తాజా ప్రతిపాదనల్లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ డబ్బులను ఎలా విత్డ్రా చేయాలి అనే దానిపై ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతుంది అని చెప్పవచ్చు. ఈపీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే భవిష్యత్తులో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసేందుకు ఒక వ్యవస్థను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ చేయగా బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అయ్యే సదుపాయం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో ఈపీఎఫ్ఓ సభ్యులకు ఏటీఎం కార్డులను జారీ చేయడం ద్వారా మరింత వేగంగా డబ్బులను ప్రాసెస్ చేసే విధానంపై ట్రస్టీలు మల్లగొల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. అత్యవసర సమయాల్లో చిన్న మొత్తాలను ఏటీఎం ద్వారా పీఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి అధికారిక అమలు తేదీ ప్రకటించలేదు. అయితే 2026-27కు సంబంధించిన ఆర్థిక సంవత్సరంలోనే ఈ డిజిటల్ అప్గ్రేడేషన్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఈపీఎఫ్ఓ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో యూపీఐ ద్వారా డబ్బులు విత్డ్రా చేయడం కూడా వేగవంతమైన విత్డ్రాయలకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇది ప్రైవేటు ఉద్యోగులు, ఇతర చిరు ఉద్యోగులకు ఎంతగానో తోడ్పడుతుందని, ఈ సంస్కరణల వల్ల ఉద్యోగులకు సులభంగా పీఎఫ్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది.